పైరసీ సైట్లను మనం ఎందుకు పూర్తిగా బ్యాన్ చేయలేకపోతున్నాం? పోలీసులు ప్రతిసారి అరెస్ట్ చేస్తున్నారు, ఈ వెబ్సైట్లను బ్లాక్ చేస్తూనే ఉన్నారు, అయినా సరే కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదే సవాల్. ఒక వెబ్సైట్ను బ్లాక్ చేసిన వెంటనే మళ్ళీ కొత్త పేరు, కొత్త సర్వర్, కొత్త హోస్టింగ్ డొమైన్తో మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. చాలా సార్లు ఇవి దేశ విదేశాల్లోనే మాత్రమే హోస్ట్ చేయబడుతున్నాయి. వీటి దాతలు, ధర్మకర్తలు కూడా బెట్టింగ్ యాప్స్ ఇంకా టెలిగ్రామ్ యాప్స్ నిర్వాహకులు అనేది ఒక వినికిడి. దీనికి పరిష్కారమే లేదా? ఒక వెబ్సైట్ ని బ్లాక్ చేసి ఆ నెట్వర్క్ ని సాల్వ్ చేయడం, పట్టుకోవడం అనేది చాలా కష్టం. ఈ వెబ్సైట్ల వెనకాలంతా కూడా ప్రాక్సీ సర్వర్స్ అని, విపిఎన్స్ అని దేశ విదేశాల్లో హోస్ట్ చేయడం వల్ల మన పోలీసులకు వాటిని బ్యాన్ చేయడం చాలా కష్టమవుతుంది. మరి దీనికి అంతిమ పరిష్కారం ఏంటి? మార్పు మనలో రావాలి. మనం పైరసీ సినిమాలు చూడడం మానేయాలి. ఈ వెబ్సైట్స్ బ్రతికే మనుగడే అప్పుడు వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, పైరసీ సినిమాలు చూడడం చట్ట విరుద్ధ నేరం. వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇది సృష్టికర్తల శ్రమపై దోపిడీ. మీరు సినిమాలు చూడాలంటే థియేటర్లో మరియు అధికారిక ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మాత్రమే మనం చూద్దాం. స్టాప్ పైరసీ, ఎంకరేజ్ ఒరిజినాలిటీ. మరిన్ని సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.